బ్రేకింగ్ ని చూస్తున్నాం. తిరుపతిలోని 4 ప్రాంతాల్లో ఆర్టీఎక్స్ పేలుడు పదార్థాలతో పేల్చబోతున్నట్లు 2 అనుమానాస్పద ఈమెయిల్స్ బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుమల, శ్రీకాళహస్తి దేవస్థానాలతో పాటుగా నిర్వీర్య బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తిరుమల వైకుంఠం 1, 2లో అలాగే అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద క్షుణ్ణంగా పరిశీలన అనంతరం తిరుమలకు అనుమతించారు. తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం ప్రాంతాలు, కపిలతీర్థమాలయం, గోవిందరాజస్వామి ఆలయం ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. న్యాయమూర్తుల నివాస సముదాయం, కోర్టు ప్రాంగణం ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలోనూ తనిఖీలు చేపట్టారు. నెల 6వ తేదీన తిరుపతిలో సీఎం పర్యటన దృష్ట్యా వ్యవసాయ కళాశాల హెలీప్యాడ్ వద్ద తనిఖీలు నిర్వహించారు. అయితే తిరువల్లూరు కేంద్రంగా ఐఎస్ఐ మాజీ ఎల్టీఈ మిలిటెంట్లు కుట్రగా మెయిల్ బెదిరింపులకు పాల్పడి ఉండవచ్చని కూడా పోలీసులు భావిస్తున్నారు. తిరుపతిలోని 4 ప్రాంతాల్లో ఆర్టీఎక్స్ పేలుడు పదార్థాలతో పేల్చబోతున్నట్లు 2 అనుమానాస్పద ఈమెయిల్ బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుమల, శ్రీకాళహస్తి దేవస్థానాలతో బాంబు నిర్వీర్య బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తిరుమల వైకుంఠం 1, 2లో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద క్షుణ్ణంగా పరిశీలన అనంతరం తిరుమలకు అనుమతించారు భక్తులను. తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం ప్రాంతాలు, కపిలతీర్థం ఆలయం, గోవిందరాజస్వామి ఆలయం ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. న్యాయమూర్తుల నివాస సముదాయం, కోర్టు ప్రాంగణం ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలోనూ తనిఖీలు చేపట్టారు అధికారులు. ఈ నెల 6వ తేదీన తిరుపతిలో సీఎం పర్యటన దృష్ట్యా వ్యవసాయ కళాశాల హెలీప్యాడ్ వద్ద తనిఖీలు నిర్వహించారు. అయితే తిరువల్లూరు కేంద్రంగా ఐఎస్ఐ మాజీ ఎల్టీఈ మిలిటెంట్లు కుట్రగా మెయిల్ బెదిరింపులకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.